సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు ఉన్నారు. సో ఇప్పటికి అఖండ 2 తాండవం రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ రివ్యూలు అందుకుంటుందని అందరూ అనుకున్నారు. సో డిసెంబర్ 5న మొత్తం ఇండియా నేషనల్ వైడ్గా ఐ థింక్ సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఊగిపోద్దని అన్నారు. బట్ సడన్గా అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ అదైతే ఆగిపోయింది. దాని గురించి కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, బాగున్నారా? నేను బాగున్నాను. యా సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత పెద్ద సినిమా అంటే స్టార్ హీరో బాలకృష్ణ అనే వ్యక్తి. సో అలాంటి సినిమా అంత అన్ఎక్స్పెక్టెడ్గా కరెక్ట్గా నైట్కి నైట్ ఆగిపోవడం, సరే ప్రీమియర్లు ఆగినాయి అనుకుంటే మొత్తానికి సినిమానే ఆగడం. సో దీని వెనక అసలు ఏంటి సార్, ఎలా చూడాలి సార్ ఈ కోణాన్ని? అంటే ఇది కొత్త ఏం కాదు కదా, ఇంతకు ముందు కూడా ఇలాంటి సన్నివేశాలు చూసాం మనం. నరసింహనాయుడు సినిమా కూడా ఫస్ట్ షో నుంచే పడింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నరసింహుడు అనే సినిమా రిలీజ్ రోజు షో పడకపోగా ప్రొడ్యూసర్ హుస్సేన్ సాగర్లో పడ్డాడు చెంగల వెంకట్రావు. పోలీసులు చూస్తూ ఉండగా వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేస్తూ పడ్డాడు ఆయన. వాళ్ళు తీస్తారు అనే కాన్ఫిడెన్స్తో తీశారు. ఆ రోజు సాయంత్రం బి గోపాలు తన రెమ్యూనరేషన్ వదులుకుని, ఎన్టీఆర్ తన రెమ్యూనరేషన్ వదులుకోవడంతో పాటు రామానాయుడు ల్యాబ్కి తను హామీ ఉండి సాయంత్రం సినిమాని రిలీజ్ చేశారు. అలాగే నాగార్జున గారి మజ్ను సినిమా, అది కూడా సాయంత్రమే ఫస్ట్ షో నుంచి పడింది. మార్నింగ్ షో నుంచి జనాలు వెయిట్ చేస్తూ ఉండిపోయారు థియేటర్ల దగ్గర. ఇలాంటివి అనేకం ఉన్నాయి చరిత్రలో. కాబట్టి అంటే క్లియరెన్స్ ఉండాలి. ఈ ఫైనాన్షియల్ క్లియరెన్స్లే టెక్నికల్ అని మాట్లాడారు, కానీ ఇక్కడ టెక్నికల్ ఇష్యూ కాదు. ఒకటి, వాళ్ళ పాత సినిమాల తాలూకా బకాయిల గొడవ, ఈ సినిమా సందర్భంగా చేసినటువంటి అప్పుల తాలూకా గొడవ, ఈ రెండు కలిసి ఇది క్లియర్ చేయకుండా మీరు సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదు అని రుణబంధాలు వేశారు వాళ్ళు. ఆ రుణబంధాల వలన సినిమా ఆగింది. ఈ విషయం నందమూరి బాలకృష్ణ గారికి ఇన్ అడ్వాన్స్ చెప్పుంటే పరిస్థితి ఇంకోలా ఉండుండేదేమో. అది చెప్పకపోవడంతో ఆయన గాయపడ్డారు అనేది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికి సార్ట్ అవుట్ అయింది, ఆల్మోస్ట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది అనేది సురేష్ బాబు గారు ఇందాక ఓ ప్రెస్ మీట్లో చెప్పేశాడు. ఆయన రిలీజ్ డేట్ ఎలా ఫిక్స్ చేయాలి అనే దాని మీద ఇప్పుడు మల్లగుల్లాలు మొదలవుతాయి. ఇమ్మీడియట్గా ఈరోజే షోస్ పడిపోతాయని కొంతమంది అంటున్నారు. పడిపోతే మంచిదే, ఎందుకంటే రిలీజ్ డేట్ బ్లాక్ అయిన శుక్రవారం సినిమా రిలీజ్ కాకుండా శుక్రవారం వెళ్ళిపోతుంది అనేది అంత ఇబ్బందికరం తెరకి. రెండోది, థియేటర్స్ ఆల్రెడీ బుక్ చేసుకుని ఉన్నారు, వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చేసుకుని ఉన్నారు. ఇప్పుడు వేరే డేట్ అంటే మళ్ళీ ఈ ఖర్చులన్నీ అక్కడికి ఫార్వర్డ్ చేసుకోవాలి. దానికంటే కూడా ఇప్పుడే రిలీజ్ చేసేస్తే ఈరోజు ప్రీమియర్స్ అని, రేపు నుంచి రెగ్యులర్ షోస్ అని పెట్టుకోవచ్చు. నిజానికి ఎంత కన్ఫ్యూజన్ నడిచిందంటే, ఇది ఏపీలో వాళ్ళు బుకింగ్స్ ఓపెన్ చేశారు, లెటర్ ముందే వచ్చింది అక్కడ అనే ఉద్దేశంతో. ఇక్కడ లెటర్ వలన డిలే అవుతుంది బుక్ మై షోలోకి రావడానికి అని అన్నారు. నిజమే అని అందరూ అనుకున్నారు. నిన్న మధ్యాహ్నం లెటర్ వచ్చేసింది, కానీ బుకింగ్లు ఓపెన్ కాల. ఏమిటి పరిస్థితి అనేది అర్థం కాలేదు. ఫైనల్గా ప్రీమియర్స్ రద్దు అని, అర్ధరాత్రికి పూర్తి చిత్రం. అంటే ప్రీమియర్స్ రద్దు అన్నప్పుడు కూడా ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమా రిలీజ్ కూడా ఆగుతోంది అనే మాట లేదు. అంటే అప్పటికి టాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఇది ఒక గందరగోళపు పరిస్థితి. ఈ గందరగోళపు పరిస్థితిలో ఒక పెద్ద హీరో సినిమా ఇరుక్కోవటం అనేది అభిమానులతో లింక్ అయి ఉన్నటువంటి గొడవ. బాలకృష్ణ గారి అభిమానులు చాలా సంయమనంతో వ్యవహరించారు. థియేటర్కి పోటెత్తినటువంటి అభిమానులకి సినిమా పట్టం లేదు అనేది తెలిస్తే ఆ థియేటర్లు ఎలా ఉంటాయో మనకు తెలుసు. గతంలో బద్దలైపోవాలి కదా థియేటర్లు.
ఏ ఒక్క థియేటర్ దగ్గర ఏ ఇన్సిడెంటు రిపోర్ట్ కాలేదు ఇప్పటిదాకా. అంటే చాలా సంయమనంతో వ్యవహరించినట్టుగానే భావించాలి. అలాగే వాళ్ళ రియాక్షన్ టువర్డ్స్ దిస్ డిలే కూడా చాలా జెన్యూన్గా ఉంది. జెన్యూన్గా అంటే మీకోసం ఆయన హీరో గారు మైనస్ టెంపరేచర్లో కూడా ఒంటి మీద షర్టు లేకుండా నటించాడు. అలాగే ప్రీమియర్స్ కోసం ఆయన వెయిట్ చేస్తూ ప్రమోషనల్ యాక్టివిటీలో విపరీతంగా పాల్గొన్నాడు. చెన్నైలో తుఫాన్ ఇండికేషన్స్ ఉన్నప్పటికీ, ఫ్లైట్ డిలే అయినప్పటికీ ఆయన తిండి తినకుండా వచ్చి ప్రెస్ మీట్లో మాట్లాడాడు. ఇంత చేస్తే మీరు ఆయనకి ఇచ్చే కానుక ఇదా అని అన్నారు తప్ప ఎక్కడా కూడా ఎక్కువ మాటలు మాట్లాడలేదు. ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ వాళ్ళ వైపు నుంచి. అయితే ఈ రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేయటం చాలా కష్టం ఎప్పుడైనా సరే. అంటే ఈ డేట్ వీళ్ళు లాక్ చేసుకుంటే మిగిలిన సినిమాలు నెక్స్ట్ వీక్కి పోస్ట్పోన్ అయి ఉంటాయి. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ శుక్రవారానికి తీసుకెళ్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. అంటే స్క్రీన్ షేరింగు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఒక అనుకూలమైన డేట్ నిర్ణయించడం అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు. చాలామంది ఈరోజు షో పడిపోతుంది అంటున్నారు. పడిపోతే మంచిదే, పడకపోతే ఏమిటి పరిస్థితి అనేది మళ్ళీ చెక్ చేసుకోవాలి. అంటే క్లియర్ అయిపోయింది అనేది సమాచారం, ఆల్మోస్ట్ అయిపోయింది, అయిపోతుంది కూడా. ఎందుకంటే హీరో గారు ఇన్వాల్వ్ అయ్యారు అనేది సమాచారం కాబట్టి. అందుకని ఎప్పుడైనా సరే ఇలాంటి వ్యవహారాలు ముందే సార్ట్అవుట్ చేసుకుని వెళ్ళటం మంచిది. ఆఖరి నిమిషం వరకు ఎవరికి చెప్పకుండా హోల్డ్ చేసి అది కోర్టు కేసు అయి ఆ కంపెనీ హీరోస్ కంపెనీ వాళ్ళు మెడ్రాస్ కోర్టులో అప్రోచ్ అయిన తర్వాత నిన్న సాయంత్రం వాళ్ళు లాక్ చేయమని చెప్పిన తర్వాత కోర్టు నుంచి డెసిషన్ వచ్చింది, సినిమా రిలీజ్ ఆపండి అని. అది పేపర్లలో వచ్చేసిన తర్వాత జనాల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఓజీ సినిమా అప్పుడు కూడా ఈ ప్రైస్ హైక్ మీద ఎవరో పిటిషన్ వేస్తే సినిమాని హోల్డ్ చేయమన్నారు, కానీ సినిమా రిలీజ్ అయిపోయింది. కాబట్టి ఈ సినిమాకు కూడా అదేం చేయదు కోర్టు, తర్వాత చూసుకుంటారు అని అనుకున్నారు అందరూ. కానీ ఇంత గందరగోళం ఉంది అంటే అక్కడ 28 కోట్లు కట్టాలి, రెండో వైపు ఇక్కడ 70 కోట్లు కట్టాలనేది ఒక గొడవ. 200 కోట్ల సినిమా అది, 100 కోట్లు ఫైనాన్స్ కనిపిస్తోంది కళ్ళ ముందు. అంటే అసలు సినిమా ఇండస్ట్రీలో సినిమా ప్రొడక్షన్ ఎలా నడుస్తోంది అనేది ఓ గందరగోళం. ఇంకో గొడవ ఏంటంటే బయర్స్ నుంచి వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, 120 crores మేము బిజినెస్ చేసామని చెప్పారు. పైగా మేము సేఫ్గా ఉన్నాం, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సినిమాని రిలీజ్ చేయబోతున్నామని చెప్పుకున్నారు వాళ్ళు ముందే. మరి ఇంత కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాళ్ళు, ఇంత బిజినెస్ చేసిన వాళ్ళు. రెండోది రిలీజ్ డేట్ అనేది కేవలం వీళ్ళు ఫిక్స్ చేసేది కాదు. ఇప్పుడు ఓటీటీ నుంచి కూడా ఒక అండర్స్టాండింగ్ కావాలి. ఇన్ని గందరగోళాల మధ్య ఈరోజు కనుక షో పడకపోతే ఎప్పుడు రిలీజ్ అవుతుందనే చెప్పలేం. బుక్ మై షోలో ఆల్రెడీ వాళ్ళు రిలీజ్ డేట్ని 2026 అని పెట్టి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. సో ఇది రిలీజ్ లేదు అనే ప్రపంచం అంతా ఒక నిర్ణయానికి వచ్చేసింది. అయినప్పటికీ కసరత్తు అయితే జరుగుతోంది. ఈరోజు రిలీజ్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్తో జనాలు ఉన్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి కంటెంట్ అది స్టైల్ అయిపోయేది కాదు కాబట్టి ఇప్పుడు కాదు 4 రోజులు ఆగి రిలీజ్ చేసినా ప్రమాదం ఏం లేదు. ఎందుకు, ఈ సినిమా టోటల్గా పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయడం కోసం ఆయన గతంలో అఖండాలో ఒక ఎలిమెంట్గా ఉన్నటువంటి అఘోరా క్యారెక్టర్ని మెయిన్ ఎలిమెంట్గా మార్చి కథ రాసుకున్నాడు. దీనిలో సనాతన ధర్మము ఇతర అంశాలు అనేకం నింపి దేశంలో ధర్మానికి జరుగుతున్న గ్లాని గురించి మేము మాట్లాడబోతున్నాం. ఈ పరిస్థితి నుంచి దేశాన్ని ధర్మాన్ని కాపాడటం కోసం ఒక అఘోరా నడుం బిగిస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో మేము ఈ సినిమాలో చూపించబోతున్నామని చెప్పాడు ఆయన బోయపాటి. ఆ ప్రయాణం కొంచెం ఎమోషనల్గా
ఉంటుంది. పెహల్గాం లాంటి ఇన్సిడెంట్లు కూడా ఈ సినిమాలో ఉంటాయనేది మనకు వినిపిస్తున్న విషయం. బయటకు వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్లో ఈ గొడవంతా ఉంది. అందుకని ఇది ఒక రకంగా హిందుత్వ సినిమానే. ఒక హిందుత్వ సినిమా రిలీజ్ ఆగిపోవటం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా మారుతోంది ఇప్పుడు. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా దానికి సంబంధించిన ఫైనాన్షియల్ గొడవలు అయితే క్లియర్ అయిపోతాయి. కానీ ఈరోజు కనుక రిలీజ్ అవ్వకపోతే అది ఎప్పటికి పోస్ట్పోన్ అవుతుంది అనేది చెప్పలేము. సో ఇప్పుడు ఈ కోర్టు తీర్పు తర్వాత కోర్టుకి ఎంత పవర్ ఉందనేది ఒకసారి మళ్ళీ ప్రూవ్ అయింది. లాస్ట్ టైం ఓజీ విషయంలో అంటే ప్రజలకు ఉన్న అనుమానం అనేది కొంచెం తగ్గింది. అండ్ ఇంకోటి ఏంటంటే మహేష్ బాబు గారి పేరు తెర మీదకి వచ్చింది సార్ తెలియకుండా. ఎందుకంటే వాళ్ళు మెన్షన్ చేసిన 3 సినిమాలు బకాయిలు మహేష్ బాబు గారివే. దూకుడు, నేను ఒక్కడనే, ఆగడు. సో అప్పటి నుంచి ఉన్న బకాయిలు వీళ్ళు ముందు జాగ్రత్తలు తీసుకోలేదా, లేదు ఈ రోజు వాళ్ళే అదును చూసి ఇప్పటివరకు ఆగి ఇప్పుడు దెబ్బ కొట్టాలని కొట్టారా? ఇది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. అంటే ప్రొడ్యూసర్స్ నిర్లక్ష్యమే ఇక్కడ మెయిన్ ప్రధాన కారణం. ప్రొడ్యూసర్స్ నిర్లక్ష్యమే. టోటల్గా అన్ని వేళ్ళు అటువైపే చూపిస్తున్నాయి. అంటే ఇంతకాలం ఎందుకు పెండింగ్ పెట్టి కూర్చున్నారు? రెండోది బ్యానర్ పేరు వాళ్ళు ప్లస్ అని మార్చారు, 14 Reels ప్లస్ ప్లస్ అని. ఇలాంటివి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తీసుకున్నప్పటికీ వాళ్ళు అంత ఈజీగా వదలాలని అనుకోలేదు. అనుకోకపోవడం వలన వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కాకపోతే కోర్టు డెసిషన్ ఒకటే కాదు, ఇక్కడ ఫైనాన్స్ డిస్ప్యూట్ అనేదే ప్రధానంగా కనిపిస్తోంది. ఇక్కడ ఇవ్వాల్సిన 70 కోట్ల గొడవే ప్రధానంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుకని ఈ కండిషన్ని, అంటే సినిమా తీసేటప్పుడు ప్రొడ్యూసర్ ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి, పైగా పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు, దానికి ఆ రేంజ్ బడ్జెట్ పెట్టాలనుకున్నప్పుడు సినిమా సేఫ్గా ల్యాండ్ కాకపోతే జరిగే నష్టం ఎవరు భరించాలి? ఇప్పుడు హిందీ మార్కెట్లో మళ్ళీ ప్రమోట్ చేయాలి, సినిమాని ప్రమోట్ చేయాలి, వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి, ఇదంతా ఉంటుంది. మొన్నెప్పుడూ వచ్చేసింది కదా ఈ సినిమా అనుకుంటారు కొంతమంది. ఆ రోజు రిలీజ్ కాలేదు అనే విషయం ఇక్కడ పడ్డ టెన్షన్ అక్కడ పడరు. వాళ్ళకి రిజిస్టర్ కూడా కాకపోవచ్చు. మళ్ళీ వాళ్ళకి రిజిస్టర్ చేయాలి ఈ గొడవ అంతా. అందుకోసం 2-3 ప్రమోషనల్ ఇంటర్వ్యూలు, 2-3 ఈవెంట్లు చేయాల్సి ఉంటుంది. ఈ భారం ఎవరి మీద పడుతుంది? మళ్ళీ ప్రొడ్యూసరే. ఇంత గందరగోళం ఎందుకు చేసుకోవాలి? ముందే హీరోకి విషయం చెప్పి, అయ్యా ఇది కండిషను అని చెప్తే ఆయన వైపు నుంచి ఆయన ఏదన్నా ప్రిపేర్ అయి ఉండేవాడు కదా. ఇప్పుడు చేస్తున్న సహకారమే. ఇప్పుడు ఆయన ఏదో రెమ్యూనరేషన్ తీసుకోలేదు అని కదా ఆయన బోయపాటి తీసుకోలేదు, అలాగే ఉంది, అది దాన్ని వాడమని చెప్పారు అనేది ఏదో ఒక వార్త వస్తుంది. అందులో నిజమెంత అనేది పక్కన పెడితే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు రెమ్యూనరేషన్లు వెనక్కి ఇవ్వటం అనే దానికి హీరోలు పెద్దగా ముందు వెనక ఆలోచించరు. ముందు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అనే మూడ్లోనే ఉంటారు. ఆయన నోటీసులో ప్రాపర్గా విషయాన్ని పెట్టకపోవడం వలన జరిగిన విధ్వంసం కూడా కావచ్చు. ఈ ప్రాజెక్ట్ సెట్ చేసినటువంటి డైరెక్టర్ మీద కూడా ఆయన సీరియస్ అయ్యాడు రాత్రి అనేది ఒక వార్త. ఇన్ని గందరగోళాలు దీని చుట్టూ అలముకుంటాయి. ఏ సినిమా అయినా డిలే అయితే పాజిటివ్గా తీసుకుని ముందుకొచ్చేటువంటి హీరోల కంటే కూడా నెగిటివ్గా రియాక్ట్ అయ్యేటువంటి హీరోలే ఎక్కువ మంది ఉంటారు. కానీ బాలకృష్ణ గారు కొంచెం బ్యాలెన్స్గానే ఉన్నాడు. ఆయన అభిమానుల్లాగానే డైరెక్టర్ గారికి టెన్షన్గా ఉంది. ఆయన పాన్ ఇండియా మార్కెట్కి ఇంట్రడ్యూస్ కావాలనుకున్నాడు ఈ ప్రాజెక్ట్ నుంచి. అది మళ్ళీ ప్లాన్ చేసుకోవాలి. ఇంత గొడవ ఉంది దీని వెనకాల. ఈ గొడవ నేపథ్యంలో ఈ సినిమా రిలీజు అంటే కంటెంట్ బాగుంటే సినిమా ఎప్పుడు రిలీజ్ చేసినా హిట్లు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. నార్మల్గా గతంలో ఎలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సినిమా రిజల్ట్ ఏమైంది సార్? అంటే దీని మీద నరసింహనాయుడు రిజల్ట్ అద్భుతం కదా, బాలకృష్ణ గారి సినిమానే. అలాగే మజ్ను సినిమా కూడా, నాగార్జున మజ్ను కూడా రిలీజ్ డిలే అయింది కానీ సినిమా పెద్ద హిట్ అది. అందుకని కంటెంట్ ఉంటే సినిమాకి ఈ రిలీజు తేడా అయింది అనేది ఇష్యూ కాదు. జనాలు కంటెంట్ బాగుంటే భుజానికి ఎత్తుకుంటారు. అయితే కొంచెం ఒక గందరగోళం, ఒక చిన్న అనుమానంతో థియేటర్కి వెళ్ళటం అనేది జరుగుతుంది.
జరిగిన తర్వాత అక్కడ జస్టిఫై అయిపోతాయి, ప్రేక్షకుడు అక్కడ సాటిస్ఫై అయిపోతే బయటకు వచ్చి పాజిటివ్గానే మాట్లాడతాడు. అంతవరకే ఇబ్బంది. లోపలికి వెళ్ళిన ప్రేక్షకుడు పాజిటివ్గా బయటకు వచ్చే వరకే ఇబ్బంది. అందుకని డెఫినెట్గా ఈ సినిమా కంటెంట్ మీద కొంత హోప్ ఉంది జనాలకి. డైరెక్టర్ గారికి చాలా హోప్ ఉంది. అంటే ఆయన ఒక ఎమోషన్లో వెళ్ళిపోయాడు. నిజానికి ఇది ఒక 2-3 డేస్ క్రితం వరకు కూడా వర్క్ జరుగుతూనే ఉంది అక్కడ ప్రసాద్ ల్యాబ్లో. ఆయన చాలా డెడికేటెడ్గా పనిచేశాడు డైరెక్టర్ గారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కూడా, ఆయన రోల్ కూడా చాలా పెద్దగానే ఉంది ఈ సినిమాకి సంబంధించి. లయకారుడు శివుడు అన్నందుకు గాను మ్యూజికల్గా ఒక ఇంపాక్ట్ ఉండాలి సినిమాకి అని తను చాలా డెడికేట్ అయి పనిచేశాడు. ఎవరితో పాడిస్తే బాగుంటుందో వాళ్ళనే తీసుకొచ్చి పాడించారు. ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇంత కష్టపడి డిజైన్ చేసినటువంటి ప్రాజెక్టు అది ప్రాపర్గా రిలీజ్ అయి ఉంటే బాగుండేది అనేది ఒక ఆశ. ఇప్పుడు దీని పర్యవసానాలు మామూలు 14 రీల్స్ ప్లస్ మీద ఎలా పడతాయి సార్? అంటే నెక్స్ట్ ఏమన్నా స్టార్ హీరోలు వీళ్ళతో త్వరలో ప్రాజెక్ట్ కావడానికి కొంత వెనకడుగు వేస్తారు కదా వీళ్ళు. సినిమాని ప్రాపర్గా, అంటే సినిమాని ప్రాపర్గా లాంచ్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ని అయితే వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ ప్రొడ్యూసర్ వైపే వేళ్ళు చూపిస్తున్నారు. అందుకని బ్యానర్కి ప్రొడ్యూసర్కి అయితే ఇది చాలా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భంగానే చూడాలి. హీరో గారికి పోయేదేం లేదు, ఆయనకు ఆల్రెడీ ఇంకో సినిమా మొదలైంది, ఆయనకు వచ్చిన సమస్య లేదు. ప్రొడ్యూసరే ఆ సినిమాని నిలబెట్టుకోవాలి. రెండోది, ఆ సినిమాకి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఒకటి బాలకృష్ణ గారి మొదటి పాన్ ఇండియా సినిమా. ఆయన కుమార్తె దీనికి సమర్పించు అనే ఆవిడ పేరు వేస్తున్నారు. ఆవిడ ప్రజెంట్ చేస్తోంది ఈ సినిమాని. అందుకని ఇవన్నీ ఉన్నాయి, దానికి ఉండేటువంటి ప్రత్యేకతలు దానికి ఉన్నాయి ఆ ప్రాజెక్టుకి. అది ప్రాపర్గా లాంచ్ అయి ఉంటే ఒకటి. కొన్ని సందర్భాల్లో ఇలా రిలీజ్ డేట్ అనౌన్స్ అయిపోయి జనాలు థియేటర్లకు వచ్చి డిసప్పాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయిన సినిమాలు రిలీజ్ కాకుండా డబ్బాల్లోనే మురిగిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కె విశ్వనాథ్ గారి సిరిమువ్వల సింహనాదం అనే సినిమా, అది ఒక డేట్ వేశారు, థియేటర్లు అనౌన్స్ అయిపోయినాయి, మార్నింగ్ షో చూడటానికి జనాలు థియేటర్కి వెళ్తే ప్రింట్ రాలేదన్నారు. ఈరోజు వరకు అది డబ్బాలోనే ఉంది, రిలీజ్ అవ్వలేదు ఆ సినిమా. ఆయన జీవితంలో రిలీజ్ అవ్వని సినిమా అదొకటే. అలా జరుగుతాయి. రాఘవేంద్రరావు గారు తీసినటువంటి ఇంటింటా అన్నమయ్య అనే సినిమా అంతా అయిపోయి పబ్లిసిటీ అయిపోయి థియేటర్లు అనౌన్స్ అయిపోయి రిలీజ్ డేట్ చెప్పేసి రిలీజ్ కాకుండా డబ్బాల్లో ఉండిపోయింది. కాబట్టి అలా కాకుండా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా పెద్ద ఫైనాన్షియల్గా చాలా బిగ్ ప్రాజెక్ట్ కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తారు. దీనికి వచ్చే అప్రిసియేషన్ దీనికి వస్తుంది. కాకపోతే ఇది స్ట్రైల్ అయ్యే సబ్జెక్ట్ కాదు అనేది ఒక పాజిటివ్ అంశం. అయితే దీనికి హిందీ మార్కెట్లో మొన్నటిదాకా జరిగినటువంటి రైజ్ మళ్ళీ అది క్రియేట్ చేయాలంటే డెఫినెట్గా ప్రమోషనల్ యాక్టివిటీ నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. రెడ్ వచ్చి మొదలుపెట్టు అని మనకు ఒక సామెత ఉంది, అలా తయారవుతుంది సీన్. అందుకని టోటల్గా ఇది 14 రీల్స్ వాళ్ళకి ఇబ్బందికరమే తప్ప బాలకృష్ణకి వచ్చినటువంటి ఇబ్బంది లేదు, డైరెక్టర్కి వచ్చిన ఇబ్బంది అంతకంటే లేదు. ఆయన హ్యాపీగా ఈ ప్రాజెక్ట్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా సెట్ చేసుకున్నాడు. గీతా ఆర్ట్స్లో ఉంటుంది అనేది ఒక ప్రచారం జరుగుతుంది, చూడాలి అది అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా. కాబట్టి బాలకృష్ణ గారి కెరియర్లో ఈ సినిమాకి చాలా డెడికేట్ అయి పనిచేశాడు ఆయన. ఇటువంటి టైంలో ఆయన సినిమా రెండోది బోయపాటి నందమూరి బాలకృష్ణ కాంబోలో సెకండ్ హ్యాట్రిక్ అంకురార్పణ సినిమా ఇది. ఆ ప్రత్యేకత కూడా ఉంది దీనికి ప్రాజెక్ట్కి. అది ఇలా అవటం అనేది కొంచెం బాధాకరం. అటు బోయపాటిని ఇష్టపడే వాళ్ళకి, బాలకృష్ణని ఇష్టపడే అభిమానించే వాళ్ళకి కూడా ఇది ఇబ్బందికరమైనటువంటి. సార్ మరొక ప్రశ్న ఏంటంటే, కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో నేను చూస్తున్నాను వీడియోస్. సో ఈ సినిమా ఆగిపోయినందుకు వాళ్ళైతే హ్యాపీగా ఉంటారు, కొంతమంది హ్యాపీగా ఉంటారు అని అంటున్నారు. ఆ కొంతమంది ఎవరు అనేది నాకు ఒక క్వశ్చన్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ప్రతి హీరోకి యాంటీ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళ అభిమానులు ఉంటారు కదా.
వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు దిష్టి పెట్టారు అందుకనే ఈ సినిమా అన్న లెవెల్లో మాట్లాడేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది మాత్రమే కాదు, ఇంకా చాలా స్కోప్ ఉంది దీని గురించి స్పెక్యులేట్ చేయటానికి. ఇంకా మన వాళ్ళు ఆ లెవెల్లో ఓపెన్ కాలేదు. కానీ అంటే ఇది సనాతన ధర్మం అనేటువంటి ఎలిమెంట్ మీద ప్రధానంగా డిపెండ్ అయి నడిచినటువంటి కథ. ఈ సందర్భంగా కొన్ని ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి దేశాలు, వాటి పాత్ర ఉంది దీన్ని రిలీజ్ ఆగిపోవడం వెనకాలని కూడా స్పెక్యులేట్ చేయొచ్చు. అంటే ఎప్పుడైతే మీకు ఒక వార్త, ఒక విషయం జరిగిందో ఇమ్మీడియట్గా దానికి 360 degrees సెర్చ్ చేసి ఎన్ని యాంగిల్స్లో దాని మీద స్పెక్యులేషన్స్ క్రియేట్ చేయొచ్చు అన్ని యాంగిల్స్లోనూ క్రియేట్ చేసేసి మార్కెట్లో పెట్టేస్తే ఏది కన్జ్యూమ్ చేసుకోవాల్సినాడు అది కన్జ్యూమ్ చేసేసుకుంటాడు అనేది కాన్సెప్ట్. అందుకని కన్ఫ్యూజన్ అంటే సమాచారం ఇవ్వటానికన్నా కూడా కన్ఫ్యూజ్ చేయటం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు మీడియా వైపు నుంచి. అందులో భాగమే మీరు చెప్పినటువంటి స్టోరీ కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.